చెప్పిన ఆయన ఇంకా రాలేగా. రోజు టీవీలలో రాని రోజు ఏదో ఒక సందర్భంలో ఉంటుంది. విద్యార్థులు బాగా వినండి. సార్ వాళ్ళ పేరెంట్స్ లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు కాదు. సారుకు వచ్చిన ఈ పేరంతా కూడా ఒక 3 విషయాల్లో వచ్చింది. మొట్టమొదటి చదువు, దానికి తగ్గట్టు కృషి, అంతకంటే ఎక్కువ పట్టుదల. ఈ 3 విషయాలు సారును ఎగ్జాంపుల్ గా తీసుకోవాలని చెప్పేసి మీరు చదువుంటే అన్ని రకాలుగా ఎదగొచ్చనే దానికి మన ఎదురుగా కనిపిస్తున్న తీర్మార్ మల్లన్న గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీకు వేరే ఎక్కడో ఉంటే అబ్దుల్ కలాంనో, బాబాసాహెబ్ అంబేద్కర్నో, నరేంద్ర మోడీనో, ఇంక ఇతరులను మనం తీసుకుంటే తీసుకోవచ్చు దూరం. కానీ మన మధ్యలో ఉండే, మన పక్క మండలంలో ఒక వ్యక్తి ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగినట్టు దానికి చదువే కారణం. కాబట్టి ఆ చదువును మీరందరూ కూడా ఈ రోజు మీరందరూ కూడా చదువును ఒక ముఖ్యమైన భాగంగా మీ జీవితంలో ఉంచుకొని ఇటువంటి 100 మంది తీర్మార్ మల్లన్నగా మారాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మండల విద్యాధికారి మీరందరూ ఆ దిశలో ప్రయాణిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు సార్ గజ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. సంఘ ప్రతినిధులు ఎవరైనా రావచ్చు. సార్ ఈ సందర్భంగా ఈ సంవత్సరం సార్ ముఖ్యంగా మండలంలో మన గౌరవ విద్యా శాఖాధికారి సహాయ సహకారాలతో మొట్టమొదటి రాష్ట్రంలో బడిబాటలు నిర్వహించడం సార్. అందులో భాగంగా నాకు సహకరించిన గ్రామస్తులే కావచ్చు, విలేకరులే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, జిల్లాలో అత్యధికంగా దాదాపు 300 నుంచి 320 మంది ప్రైవేట్ పాఠశాలల నుండి మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వచ్చారు సార్. దాంతోపాటు ఈసారి హైయెస్ట్ జిల్లాలో 657 మంది మన ప్రభుత్వ పాఠశాల నూతనంగా అడ్మిషన్ పొందడం జరిగింది సార్. దాని అన్నిటికీ సహకరించిన మా గౌరవ డిఓ గారికి, ఇక్కడ ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఈ విద్యార్థులు ఈ పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా శాయశక్తుల విద్యార్థుల అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తామని ఒక మండల విద్యాధికారిగా ఇక్కడ మీకు మా గౌరవ విద్యాధికారి గారికి హామీ ఇస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రవీంద్ర రెడ్డి గారిని కోరుతా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఈనాటి సక్పాల్ పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా విచ్చేసినటువంటి మన గౌరవ పట్టభద్రులు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ గారికి, మరి కుమార్తె యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి మండలంలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులకు కూడా 1 నుంచి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులందరికీ షూస్ పంపిణీ చేస్తున్న సందర్భం లోపల వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, మరి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ అతిథులు మన డిఓ సత్యనారాయణ గారికి మరియు
మండలంలో ఉన్నటువంటి గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ పాఠశాల తరఫున స్వాగతం పలుకుతూ, మరి మండలం లోపలనే కాకుండా మరి 2 మండలాలకు ప్రభుత్వ పాఠశాలకు చదివేటటువంటి పేద బడుగు వర్గాల ప్రజలకు విద్యార్థులకు మరి షూస్ పంపిణీ అనేటటువంటిది చాలా మంచి మరి ఆలోచన వచ్చినందుకు వారిని ప్రత్యేక అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు మరి ప్రభుత్వం తరఫున ఇది డ్రెస్ కానీ పుస్తకాలు నోట్బుక్లు అన్ని ఇస్తున్నారు కానీ షూస్ అనేటటువంటిది ఇస్తలేరు. మరి అది ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి సంపూర్ణంగా ప్రైవేట్ విద్యార్థులకు ధీటుగా మరి డ్రెస్, టై, షూ, బెల్ట్ అన్ని సమకూర్చుకొని విద్యార్థులు వస్తుంటే తమ తల్లిదండ్రులు కూడా గర్వపడేటటువంటి సందర్భం సార్. మరి ఆ విధంగా ఆలోచన చేసినందుకు పాఠశాల తరఫున, మండలం తరఫున, విద్యార్థుల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాం సార్. ప్రధానోపాధ్యాయులు, మిగతా గ్రామ పెద్దలు, పత్రికా విలేకరులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ గారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు షూస్ పంపిణీ చేస్తున్నారు. అది ఎంతో చాలా మంచి సంతోషకరమైన విషయము. వారి అమ్మాయికి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నారు. పొగడరాని తల్లి భూమి భారతిని, నిలబరాని జాతి నిండు గౌరవము. రాయు పోలన్నాడు ఆనాడు, అది మరిచిపోవద్దు ఏనాడు. పుట్టింది మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత. వేదాల్లో వెలసిన ధరణిరా, వేదాల్లో వెలసిన ధరణిరా. ఓంకారనాదాలు పలికినావనిరా, ఓంకారనాదాలు పలికినావనిరా. ఎన్నెన్నో దేశాలు కళ్ళు తెరవని నాడు, వికసించే మన నేల విజ్ఞాన కిరణాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలబరాని జాతి నిండు గౌరవము. వెన్నెలది ఏ మతమురా, కోకిలది ఏ కులమురా, గాలికి ఏ భాష ఉందిరా, నీటికి ఏ ప్రాంతం ఉందిరా. గాలికి నీటికి లేవు భేదాలు, మనుషులకి ఎందుకీ తగాదాలు, కులమత విభేదాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలబరాని జాతి నిండు గౌరవము. Good afternoon to everyone. My name is Ishita. I'm from 10th standard. Respected HM sir, teachers, our special guest MLC Mallanna garu, our DEO sir and NEO sir and all others. First of all, I feel very happy. Very happy and proud to speak today behalf of the students of ZPHS Rajapet. Our school is not a place to study. It is a place where our dreams are begin. We are blessed with caring teachers who guide and support us every day. Today, we are thankful to the government. Today, we are thankful to the government and donors for providing us with textbooks,
notebooks, uniforms, etc. These things help students from all the backgrounds to study without any burden on their parents. And today we are even more grateful because we are receiving free shoes thanks to the generous support of Teenmar Mallanna garu, our respected MLC. Sir, your kind gesture shows how much you care for students like us. It may seem like a small thing, but for us, it means a lot. It is not just a footwear to wear. It can help us to be more confident and dignified. Thank you, sir. We are thanking you from our hearts, Teenmar Mallanna garu, for encouraging us and supporting our journey. Sir, we promise you to study well and make a good use of everything given to us, and become a responsible citizen. Thank you, sir. Thank you for your wonderful. Respected headmaster, sir, teachers, and our special guest Teenmar Mallanna garu, and DEO, MEO, and others. It is a proud to stand here as a student of ZPHS Rajapet on this special day. చింతపండు సక్పాల్. షూస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కి వచ్చిన శ్రీ గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, వారి పాప సత్పాల్, ఎవరు పాప వాళ్ళ పాపనే కదా సత్పాల్ పటేల్, ఓకే గుడ్. వారికి ఎంఈఓ గారికి ప్లస్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకి, ఇతర హెడ్ మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లకి, టీచర్లకి, ప్లస్ పత్రికా విలేకరులకి, పేరెంట్స్ ఎవరైనా ఉంటే వారికి నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. నేను మామూలుగా కొన్ని డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను, షూస్ వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు, అవి మామూలు లో క్వాలిటీగా ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ మన తుర్కపల్లిలో మాదాపూర్ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేసినాం. బాటాస్కు షూస్ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఈ విషయంలో సార్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ప్రభుత్వ పాఠశాల నేను సార్ కేవలం 4 మండలాలు అనుకున్నా కానీ సార్ ఇప్పుడు చెప్తున్నారు మొత్తం వాళ్ళ కాన్సెన్సీ పిల్లలు అందరికీ ఇస్తున్నారు, మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి. చాలా చాలా సంతోషం. మీరు చదువుకోవాల, చదువుకొని ఎదగాల, ఎదిగి మళ్ళీ అట్లా మంచి పొజిషన్లో ఎదిగి మళ్ళీ మీరు వేరే వాళ్ళకి సాయం చేసే స్థితికి రావాల. మన ప్రభుత్వ పాఠశాలల్లో మంచి టీచర్లు, ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు ఉన్నారు. ఎంఈఓ గారు చెప్పినట్టు రథసారథిని నేనే కానీ మొత్తం చేస్తున్నంతా టీచర్లే, వాళ్ళ కృషి ఫలితమే మంచి రిజల్ట్స్ రావడానికి. ఈసారి గవర్నమెంట్ స్కూల్ బలోపేతం కావడానికి ముఖ్యంగా టీచర్ల కృషి అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. వాళ్ళు చాలా శ్రద్ధగా ఇష్టంతో చెప్తున్నారు. మీరు కూడా అంతా శ్రద్ధగా చదవండి. పోయినసారి ఈ మండలానికి ఎన్ని సైకిల్ వచ్చినాయి సార్? ఎన్నో గారు 2 సైకిల్స్ వచ్చినాయి. 65 సైకిళ్ళు కలెక్టర్ గారు మొన్న ఇప్పించారు, అందులో 2 సైకిల్స్ వచ్చాయట. ఈసారి కలెక్టర్ గారు 200 సైకిల్స్ అన్నారు. 200లో ఈసారి 10th క్లాస్ పిల్లలు ఎన్ని సైకిళ్ళు మీ మండలాన్ని తీసుకుంటారో మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇప్పటి నుండే శ్రద్ధగా చదవండి. మార్నింగ్ 4 o'clock లేచి చదవండి, ఇష్టంతో చదవండి. ఇష్టంతో చదివితే ఏదైనా సాధించగలుగుతాము. ఇట్లా మంచి మార్కులు వచ్చి మంచి ఉన్నత స్థితిలో ఉంటే మీకు మంచి గౌరవం ఉంటుంది, ప్లస్ సంఘంలో
మీ తల్లిదండ్రులకి, మీ పాఠశాలకి ప్లస్ గురువులకి మంచి గౌరవం ఉంటుంది. ఈ రాష్ట్రము దేశము అభివృద్ధిలోకి పోవాలంటే మీ వంతు కృషి చేయాలి. మీరు కష్టపడి చదువుతూ ఎదుగుతూనే దేశం ముందుకుపోతుంది. కాబట్టి మీరందరూ చదువు తప్ప వేరే వ్యాపకాలు ఉండదు. ఆట పాట చదువు. ఈ సెల్ ఫోన్లలో ఫేస్బుక్లు కానీ లేదంటే ట్విట్టర్స్ కానీ అట్లాంటివన్నీ తిండి పెట్టాయి. దయచేసి అలాంటి ఏమైనా ఉంటే మీరు బంద్ చేసుకొని సెల్ ఫోన్ చూడము అవాయిడ్ చేసుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చేసి మంచి ఉన్నత స్థితిలోకి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎక్స్ఎంపీటీసీ సార్ రాజపేట ఇచ్చేసి అది ఇవ్వండి సార్. అటోండి సార్. గౌరవనీయులు ఈ రాజాపేట మండలానికి విద్యాధికారిగా పనిచేస్తున్నటువంటి చందా రమేష్ గారికి, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా విద్యను రాకెట్ వేగంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కందుల సత్యనారాయణ గారు డిఓ గారికి, అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రవీంద్రారెడ్డి గారు, లెక్కల రవీంద్రారెడ్డి గారికి కాంప్లెక్స్ హెచ్ఎం గారు, అలాగే కె మనోజ్ కుమార్ గారికి రఘునాథపురం కాంప్లెక్స్ హెచ్ఎం గారు, అలాగే నాతో పాటు పోరాటంలో ముందు వరుసలో నిలబడ్డటువంటి సోదరుడు హరిశంకర్ గౌడ్ గారు, అలాగే గల్స్టెడ్ ప్రధానోపాధ్యాయులు శశికుమార్ గారు, శోభారాణి గారు, వసంత గారు, విజయలక్ష్మి గారు, కోటిరెడ్డి గారు, ప్రభాకర్ గారు, కిరణ్మయ్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, పత్రికా విలేకరులు, అలాగే విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ వాస్తవానికి సహజంగా రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎన్నికలు ఎప్పుడున్నాయి అనేటువంటి దూరంతో ఆలోచిస్తూ ఉంటారు. నేను రాజకీయ నాయకుడిని. సహజంగా కృష్ణమూర్తి గారు ఏమో నవ్వుతా ఉన్నాడు కూర్చొని. సహజంగానే అట్లా ఉంటది. రాజకీయ నాయకులు అంటే అట్లే ఉంటది. రాజకీయ నాయకుడు బ్రతకాలంటే ఓట్లు కావాలి. ఒక రాజకీయ నాయకుడు బ్రతకాలంటే ఓట్లు కావాలి. అందుకే ఎక్కువ మంది రాజకీయ నాయకులు పిల్లల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి కదా. 18 సంవత్సరాలు నిండితేనే ఓట్లు ఉంటాయి. కానీ పిల్లల్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తారు చాలా మంది అని అంటే వాళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి కాబట్టి. తీన్మార్మల్ అన్నది ఓట్ల పంచాయతీ కాదు. నేను రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు బరాబర్ చేస్తా, ఎక్కడ చేయాలో అక్కడే చేస్తా. కానీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అసలు ఈ దేశమే మీది, ఈ రాష్ట్రమే మీది, మీరు బాగుపడితే ఈ దేశం బాగుపడ్డట్టే. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అద్భుతమైన విద్య. ఇక్కడ ఉండేటువంటి టీచర్లు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. ఈ తరీకా టీచర్లు, ఇంత అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు మీకు ఎక్కడ దొరకరని నేను పదే అనేక సార్లు ప్రచారం చేసిన. చాలా కార్పొరేట్ వ్యవస్థలు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. నేను V6 ఛానల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టేట్ బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేసిన. ఈ రాష్ట్రం మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను పర్యవేక్షించేటువంటి వాడిని ఒకప్పుడు, హెల్త్ డిపార్ట్మెంట్ ను కూడా. అప్పుడు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఉండేటువంటి మోసాలు నా కళ్ళ ముంగడ చూసిన. నేను ఎంసెట్ ర్యాంకులు వస్తాయి కదా డిఓ గారు,
ఎంసెట్ ర్యాంక్ వస్తే ప్రెస్ మీట్ కని మమ్మల్ని అందరిని పిలిస్తే సరే అని పోయినాం. శ్రీ చైతన్యలో జరుగుతా ఉంది, ప్రెస్ మీట్ జరుగుతా ఉంది, అబ్బాయిలను ఇట్లా నిలబెట్టిరు. నిలబెట్టిన తర్వాత నువ్వు మా అబ్బాయిలకే ర్యాంకులు వచ్చినాయని చూపించారు. సరే అందరు కావచ్చు అనుకున్నాం. నెక్స్ట్ ప్రెస్ మీట్ నారాయణలో ఉండే, మళ్ళీ మేమే అక్కడికి పోయినాం. ఈ ఎడ్యుకేషన్ బ్యూరోస్ అందరం ప్రొఫెసర్కి పిల్లలు ఆనే ఉన్నారు, మళ్ళా వీళ్ళ పిల్లలు. మళ్ళీ ఇక్కడి నుంచి భాష్యంలో ఉంటే భాష్యం పోతే అక్కడ వీళ్ళే ఉన్నారు. నేను అడిగినా ఎవరు వీళ్ళు, వీళ్ళు 3 చోట్ల వీళ్ళే ఉన్నారంటే లేదు సార్, ఎంసెట్ కోచింగ్ శ్రీ చైతన్యలో, ఇంటర్మీడియట్ నారాయణలో, వీళ్ళు 10th వరకు మా దాంట్లో చదివిరా ఈయన పెడితే ఇంకొక ఆయన 5th వరకు మా దాంట్లో చదివాడు సార్, మాకే ర్యాంకులు అని పెట్టిండు. అమ్మ ఇంత మోసం ఉంటుందా అనుకున్నప్పుడు, ఇంత మోసం ఉంటుందా? అసలు ఆ పిల్లలకి మన పిల్లలకి అసలు ఎక్కడ పొంతనే లేదు. అక్కడ మీకు ఒక విషయం చెప్తా, శ్రీ చైతన్య నారాయణది ఎట్లా ఉంటదంటే, వాళ్ళది ఒక 1000 బ్రాంచ్లు ఉంటాయి అనుకో. 1000 బ్రాంచ్లలోంచి ఒక్కొక్క బ్రాంచ్ లో బాగా చదివే పిల్లలు, మన గవర్నమెంట్ స్కూళ్ళలోంచి బాగా చదువుకొని 10th మంచి మార్క్స్ వస్తాయిగా, వాళ్ళని తీసుకొని పోతారు. వాళ్ళు తీసుకొని పోయి ఏం చేస్తారంటే ఈ 1000 బ్రాంచ్లకి ఎంచి కరెక్ట్ 100 మంది పిల్లల్ని చూజ్ చేస్తారు. 100 మంది బాగా చదివే పిల్లల్ని చూజ్ చేసి ఏం చేస్తారు, మాదాపూర్ లో ఒక మెయిన్ బ్రాంచ్ అని ఉంటుంది హైటెక్ సిటీలో, ఆ బ్రాంచ్ లో మాత్రమే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ను పెట్టి ఆ ఏసీ రూమ్ లో ఈ 100 మందికే చదువు చెప్తారు. వాళ్ళు ఈ 100 మందికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటది. ఆ 100 మందిని తయారు చేసి అక్కడ పంపించింది ఎవరు, మళ్ళీ గవర్నమెంట్ టీచర్లే. వీళ్ళు పంపించిన తర్వాత ఆ 100 మందిని పెట్టి ఆ 100 మంది పిల్లలకు ర్యాంకులు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎంసెట్ పరీక్ష రాసిన తర్వాత మళ్ళీ ఎవరి బ్రాంచ్కి వాళ్ళని పంపిస్తారు. పంపించిన తర్వాత ఏం చేస్తారు, ఆ రిజల్ట్ రాగానే ఆ బ్రాంచ్ ముంగట బోర్డు వేస్తారు, ఇగో ఈ స్కూల్ అమ్మాయే ఈమెకు 3rd ర్యాంక్ వచ్చిందని. అది తెలియక మన తల్లిదండ్రులు నిజంగా ఇళ్ళ చదివిన వాళ్ళకే వచ్చిందేమో అనుకొని ఎంత సార్ ఫీజు అంటే 2 లక్షలు అంటే కట్టేసి వస్తుంటాడు అన్నట్టు. ఇది పొరపాటు. అసలు మన పిల్లలతోని పోటీ పడే చదివే లేదు వాళ్ళ దగ్గర. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు వీళ్ళతోని పోటీ పడేటువంటి సామర్థ్యం ఆ శ్రీ చైతన్య నారాయణలో పనిచేసే వాళ్ళకు ఉండదు. వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ వీళ్ళంతా. అసలు ఇంత అద్భుతమైన టీచర్లు మన గవర్నమెంట్ లో ఉన్న తర్వాత పిల్లలు ప్రైవేట్ కి ఎందుకు పోతా ఉన్నారని ఆలోచించిన నేను కూడా చాలాసార్లు దీని మీద డిబేట్లు పెట్టినా, తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసిన, మనమే మారాలని చెప్పినాం. చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా కొడుకు శ్రీ చైతన్య చదువుతుండా, నెలకు 3 లక్షలు, ఏడాదికి 3 లక్షలు కడుతున్నాను గొప్పగా చెప్పుకుంటాడు. కానీ అటువంటి వాళ్ళని చూస్తే నవ్వుతా ఉంటా నేను, ఓరు నాయన నువ్వు తెలిసి తెలియక బోల్దపడ్డారా, నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు అని అనుకుంటా. అదే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు 10వ తరగతి దాకా సరే ఇంట్లో ఉన్నటువంటి కష్టాల నష్టాల ఏమైనా అయ్యి ఒకరిద్దరు పిల్లలు వెనకబడ్డా కూడా కనీసం ఏదైనా పని చేసుకోవడం బతకడానికి వాళ్ళ కాడ కనీస స్కిల్ ఉంటుంది. అదే కార్పొరేట్ లో ఉన్నటువంటి పిల్లలు కథమేగా, వాళ్ళక్కడ క్లోజ్గా, ఇంకా వాళ్ళకి ఏది ఉండదు. మన టీచర్లతో వాళ్ళు పోటీ పడలేరు, మన ఎడ్యుకేషన్ తో పోటీ పడలేరు, మనంత హార్డ్ వర్క్ తో పోటీ పడలేరు. వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఉంటుంది. అందుకోసమే నేను ప్రభుత్వ పాఠశాలలో ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యనే మార్చాలనేటువంటి ఒక గట్టి సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తిని. ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి, హెల్త్ సిస్టమ్ ని మార్చాలి, కార్పొరేట్ లెవెల్లో ఈ పిల్లలకు అందించగలిగితే అసలు ఎంత అద్భుతమైన మానవ వనరులు మన దగ్గర తయారైతే ఈ దేశానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు. అందుకోసమే వాస్తవానికి నాకు ఈ షూస్ ఎందుకు ఇవ్వాలి అనిపించిందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది దేవ్ గారు. మా విలేజ్ లోనే నేను విలేజ్ వైపు పోతా ఉంటే ప్రైవేట్ స్కూల్ బస్ వచ్చింది ఆడంగా, గవర్నమెంట్ స్కూల్ ముందటి నుంచి. ఈ పిల్లలు ఆ గోడెక్కి చూస్తున్నారు దాన్ని ఆసక్తిగా, ప్రైవేట్ స్కూల్ ని ఆసక్తిగా, అరే ఇట్లుంటదా ప్రైవేట్ స్కూల్, ఇంత బస్సులు ఉంటుందా, ఈ టై ఈ షూస్ ఉంటుందా. నేను అడిగిన ఎందుకు చూస్తారు బిడ్డ అట్లా అంటే,
వాళ్ళ షూస్ చూడు వాళ్ళ టై చూడు అన్న అచ్చా మీకు లేవని మీరు ఫీల్ అవుతారు అంతే కదా సరే ఎట్లనే చేసి మీకు షూస్ కొనిస్తా అని చెప్పి ఆ రోజు సంకల్పం తీసుకున్నా ఈ రోజు ఈ వాస్తవానికి రాజాపేట్ మండల్ ఎంఈఓ గారు నేను ఒకసారి ఫోన్ చేసిన 1-2 సార్లు చేసినట్టున కొద్దిగా పిల్లల కాళ్ళ సైజులు కావాలి షూస్ కోసం అని చెప్పి చెప్పడం జరిగింది నా ఆలోచనకు అనుగుణంగా ఉన్నటువంటి అధికారులందరూ జిల్లాలో ఉన్నారు లక్కీగా మన సత్యనారాయణ సారు మన ఎంఈఓ గారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా ఇంకా చెప్పాలంటే రవీందర్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ షూస్ ఇచ్చి ఆ పిల్లల జీవితాల్లో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చాడు కుర్రారం కూడా ఇచ్చారు సరే వాళ్ళకే కాదు మనందరికి కూడా మంచి షూస్ రావాలనే ఉద్దేశంతో నా బిడ్డ ఏ షూస్ అయితే తొడుగుతుందో అందరి బిడ్డలు కూడా అదే షూస్ తొడగాలని పాటా షూస్ తీసుకొచ్చినా నా బిడ్డకు దక్కినటువంటి ప్రతి సౌకర్యం ప్రతి పేదవాడి బిడ్డకు దక్కాలని కోరుకుంటా అందుకోసమే పోయినసారి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రతి స్కూల్ కి నోట్బుక్స్ పంపించినాం తల్లిదండ్రులకు బర్డన్ కాకుండా ఈసారి ఆలేరు నియోజకవర్గంలో ఏ గవర్నమెంట్ బిడ్డ కూడా షూస్ లేకుండా స్కూల్కు రాకుండా ఉండాలంటే నేనేం చేయాలని ఆలోచన చేస్తే షూస్ ఇప్పించాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నా సో దానికి సరే నా కూతురు బర్త్డే అనేది ఒక అంశం మాత్రమే కానీ నా ఆలోచన అంతా మీ జీవితాల్లో మార్పు రావాలి మీ ఆలోచన విధానాల్లో మార్పు రావాలి సార్ నిజంగా వాస్తవం సార్ ఒక యూనిఫామ్ ఒక టై ఒక బెల్ట్ ఒక షూజ్ అతనిలో ఆలోచన పరివర్తనలో మార్పు తీసుకొస్తుంది 100%. అది నేను నమ్ముతా ఉన్నా ఆలేరు నియోజకవర్గం విద్యార్థులకు చెప్తా ఉన్నా వచ్చేసారి నుంచి ఖచ్చితంగా మీరు కార్పొరేట్ పిల్లల్లాగా తీర్చిదిద్దే బాధ్యత తీర్మార్మలన్నది అసలు మిమ్మల్ని చూస్తే గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ అంటే అయిపోయినాయి బాబు సీట్లు అనేటట్టు చేయాలనుకుంటున్నా నేను ఖచ్చితంగా ఆ దిశగా చేస్తా నేను చాలాసార్లు ఢిల్లీలో ఉన్నటువంటి స్కూళ్ళను పరిశీలిస్తుంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ స్కూళ్ళ విధానంలో ఏం చేసిందో వాటిని పరిశీలిస్తుంటే నేను ఒకసారి ముఖ్యమంత్రి గారి ముంగట కూడా ప్రపోజల్ పెట్టినా నేను ఒకసారి ఫిన్లాండ్ పోయి రావాలని ఉందన్న నాకు ఫిన్లాండ్ విద్యా విధానాన్ని ఒకసారి పరిశీలించాలని ఉంది అనేటువంటి మాట చెప్పిన ఎందుకు వల్లనంటే అది వరల్డ్ లో నెంబర్ 1 ఉంది అక్కడ పిల్లలకి ఇచ్చేటువంటి విద్య ఎట్లా ఉంటది మన పిల్లలకు కూడా అటువంటి విద్యను ఇవ్వాలనేటువంటి మాట చెప్తే పాప ఆయన సానుకూలంగా స్పందించను తప్పకుండా అది ఎప్పుడైనా చేద్దామనే మాట చెప్పిండు కానీ విద్యార్థులారా మీకు ప్రైవేట్ వాళ్ళని చూస్తే ఏమైనా గిల్టీగా అనిపిస్తుందా వాళ్ళ కాడ లేని టీచర్ మీ దగ్గర ఉన్నాడు అవునా వాళ్ళ కాడ లేనటువంటి టీచర్ మీ దగ్గర ఉన్నారు మీ సార్ను చూస్తే మీ టీచర్ను చూస్తే ఎస్ మా స్ట్రెంగ్త్ ఇదని ఫీల్ కావాలి మీరు కాబట్టి ఒక్కసారి గట్టిగా అందరికీ మీ సార్లందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి టీచర్లందరూ కూడా థ్యాంక్ యూ అందరికీ ఇంకా ఈ విషయమే కాదు మాలాంటి వాళ్ళు ఇవాళ ఇలాంటి షూస్ మా పిల్లల కోసం మేము కష్టపడి ఇస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఇది ప్రతి సర్కారు బడిలో చదువుకొని పైకొచ్చిన ప్రతివాడి బాధ్యతగా నేను భావిస్తా ఉన్నా ఇది ఎందుకంటే ఇది నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా నేను జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్లో చదువుకున్నా నా ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజే నా డిగ్రీ గవర్నమెంట్ కాలేజే నేను ఓయూలో జర్నలిజం చేసిన జేఎన్టీలో ఎంబీఏ చేసిన బీపీడీ ఆ శిరీష వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు నవీన్ అని వాడు నేను ఇద్దరం క్లాస్మేట్స్ ఉండే శిరీష కూడా కదా ఆమె కూడా నా క్లాస్మేటే
ఎస్ సేమ్ బ్యాచ్ అమ్మాయి కూడా బీపీడీ చేసినప్పుడు. అట్లా నేనంతా గవర్నమెంట్లోనే చదువుకున్నా, కానీ గవర్నమెంట్లో పార్ట్ అయినా. నాకు రాజకీయాలంటే ఇష్టం. ఎందుకు ఇష్టం రాజకీయాలు? నేను బతకడానికి కాదు, ఈ సిస్టమ్ను మార్చాలి. ఈ దేశంలో పేద వర్గాలు ఉండకూడదు, అందరికీ సమాన న్యాయం అందాలనేటువంటి సిస్టంతో పోతా ఉన్నా. కాబట్టి మీకు మంచి మంచి క్రీడాకారులు, మొన్న మాదాపూర్లో కబడ్డీ స్కూల్ గేమ్స్ కబడ్డీ నిర్వహించడం, ఎస్జిఎఫ్ ప్రో కబడ్డీ అని టీవీలో వస్తుంది చూడండి, దాన్ని తలదన్నేటట్టు నిర్వహించిన, దాన్ని తలదన్నేటట్టు ప్రో కబడ్డీని తలదన్నేటట్టు మా కృష్ణమూర్తి అన్న ఇక్కడే ఉన్నాడు, మేము అన్న అని పిలుచుకుంటాం, పెద్దన్న మాకు. ఆయన నేతృత్వంలో ప్రో కబడ్డీ పెడితే వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఈ స్థాయిలో స్కూల్ గేమ్స్ ఉంటాయని. ఒక్క స్కూల్ గేమ్స్ కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్ గేమ్స్ చేసినాం. అలాగే ఈ పిల్లలని మధ్యప్రదేశ్ పంపించడానికి మొత్తం ఏర్పాట్లన్నీ మేమే చేసినాం. మాలాంటి వాళ్ళు ఉండడం వల్ల డిఓ గారు కూడా కొత్త బర్డన్ తక్కువ ఉంటుంది. ఇంకా విషయం ఏంటంటే విద్యార్థులకు చెప్తున్నది ఒకటే, మిమ్మల్ని మించినటువంటి టాలెంట్ ఎవరికి లేదు. మీ సార్లు గొప్పవాళ్ళు, ఈ బడి చాలా గొప్పది, దీన్ని వాడుకుంటే వాడుకున్నంత ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇంకా నేను కూడా ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులకు కూడా నేను చాలా సార్లు చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు. ఒకసారి మండలంలో హై స్కూళ్ళల్లో ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి సార్? 13 హై స్కూల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఎస్ఐ గారు ఒక హై స్కూల్కి పోయి క్రైమ్ అంటే ఏంది, నేరాలంటే ఏంది, పోలీసులు అంటే ఎవరు, ఏ కేసు ఎందుకు పెడతారు అనేటువంటి ఒక క్లాసు 8th, 9th, 10th పిల్లలకు ఒకసారి ఇవ్వడం. ఆ తర్వాత ఒక వ్యవసాయ అధికారి ఒకసారి 40 నిమిషాల క్లాసుకు పోయి వ్యవసాయం అంటే ఏంది, వ్యవసాయంలో ఏమేం కార్యక్రమాలు ఉంటాయి, మీ అమ్మా నాన్నకు ఈ వ్యవసాయం మీద ఆధారపడడం వల్ల ఏమేం అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఏమొస్తాయి, ఇవన్నీ. ఇంకొకసారి తహసీల్దార్ గారు అక్కడికి వెళ్ళి, అసలు మీ నాన్న మా కార్యాలయానికి ఎందుకు వస్తాడు, తహసీల్ ఆఫీస్కు, మా దగ్గర ఏమేం కార్యక్రమాలు చేస్తారు, రికార్డులు ఏంటి, భూమి ఏంటిది, పహానీ ఏంటిది, తహసీల్దార్ గారు ఏమేం పని చేస్తాడని వాళ్ళు, ఎంపీడీఓ గారు పోయి ఒకరోజు. ఇట్లా ఇటువంటి అవకాశం కనుక మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎవ్రీ నెల ఒక్కసారి ఇస్తే చాలు, ఒక్క క్లాస్ 40 నిమిషాల పాటు పోతే చాలు, అసలు మిమ్మల్నిగా ఎవడు ఎదుర్కోలేడు అంత. ఎందుకంటే వాళ్ళంతా హైలీ క్వాలిఫైడ్, ఎస్ఐ గారు హైలీ క్వాలిఫైడ్, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు, వీళ్ళందరూ వ్యవసాయ అధికారి గారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కనుక డిఓ గారు, నేను ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినది, రాష్ట్రం మొత్తం ఇది ఇంప్లిమెంట్ చేయాలని పెట్టిన. తద్వారా ఏం జరుగుతుందంటే ఇది ప్రైవేట్ లో సాధ్యపడదు. ప్రైవేట్ ఎంఆర్ఓ గారు పోయి ప్రైవేట్ లో ఈ క్లాసులు చెప్పలేడు, గవర్నమెంట్ లోనే సాధ్యమవుతుంది. కాబట్టి గవర్నమెంట్ పిల్లల్లో కొంత నైపుణ్యం పెరుగుతుంది. అప్పుడు ప్రైవేట్ లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారనేది ఒక ఆలోచన. రైట్, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మీ అందరికీ షూస్ అలాగే మీ సాక్స్లు కూడా రేపు వస్తాయి అనుకుంటా, రేపు వస్తాయి. ఈ షూస్ ఎవరెవరికైతే అలాట్ చేస్తా ఉన్నారో ఇప్పుడు అంటే షాంపీ కోసమే మిగతా షూస్ అన్ని కూడా ఉన్నాయి. వీటితో పాటు రేపు బొమ్మల రామారం మండలి ఉంది, అలాగే ముటకొండూరు మండలి కూడా ఉంది. మన డిఓ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి డిఓ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి, మంచి డిఓ గారు మనకు దొరికింది. కానీ ఇక ఈ షూస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గౌరవ అధ్యక్షుల వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. 1-2 సూచనలు చేశారు. డిపార్ట్మెంట్ల వారిగా అవేర్నెస్ కార్యక్రమం అనేది ఒకవేళ డిఓ వారి అనుమతితో మా మండలంలో మొట్టమొదట స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను సార్. మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి ప్రకృతి కూడా సహకరించి ఉంది, వర్షం ఆగిపోయింది. థ్యాంక్ యూ. బిగ్ క్లాప్.
భార్గవి, సాయి నిత్య, మదీనా వేసుకోండి, యశ్వంత్, వరుణ్ తేజ్, వంశీ, రవికాంత్, బాల విఘ్నేష్, మా శిరీష. ఒక్క నిమిషం చెప్పు, ముందే చెప్పాలి చెప్తు కదా. ఇచ్చేసి సాక్స్ వేసుకో, సాక్స్ వేసుకో. కిరణ్ సాక్స్ ఇచ్చేసాడు అందరికి. ఓకే, మీరందరూ వేసుకోండి అమ్మా. ఫోటో వేసుకున్నాక ఫోటో దిగాలి. బేగంపేట్, అమ్మన్, బంధువుల అడ్మిషన్స్, పిఎస్ అడ్మిషన్స్ రండి కొన్ని. బంధువుల పిఎస్ అడ్మిషన్స్, రఘునాథ్పూర్ హెడ్ మాస్టర్, రాజాపేట పిఎస్ రఘునాథ్పూర్. ఫస్ట్ రండి అమ్మా, ఒకటి షాంపుగా తీసుకోండి అంతే. ఫస్ట్ సపరేట్ సార్. ఇంకా పాపకుంట, సింగారం, 194 ఇట్లా మేడం. రండి అమ్మా, మీరు రండి. రండి సింగారం, అందరు రండి అమ్మా. ఇక ఫోటో తీసి రోటిగా. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు రండి. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు రండి, ఫోటో తీరు. అందుకు అశోక్ అది అందుకు. ఇక దిగుతారా, ఫోటో దిగుతారా? ఫోటో దిగండి. ఇక రండి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు చల్లు రండి. మీరు ఇటు కొంతమంది రండి, అందరు పట్టుకోండి. టైం అయితే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు రండి. ఓకే, థ్యాంక్ యూ. సో సాక్స్, షూస్ వేసుకునే వాళ్ళు వేసుకునే వాళ్ళు. సంజయ్ సార్ షూస్ వేసుకున్నారా పిల్లలు? లాస్ట్ వేసుకోలేదు. అమ్మాయిలకు వేయించండి, అమ్మాయిలు వేసుకోండి. ఈ లోపల
ఓట్ ఆఫ్ శిరీష ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం. పీఈటీ గర్ల్స్ All the children sit straight, clap once, twice, sit straight everyone, sit straight, keep your back straight, hands in your lap, lock your hands folded, sit straight everyone. A very good evening to respected T.R. Mallanna garu, Gaura MLC garu, our district education officer Satyanarayan sir garu, అదే విధంగా respected MEO garu Chandra Ramesh garki, other dignitaries on the dais, respected headmasters and my dear colleagues, a very good evening to each and everyone who all are here, press, media and everyone, local leaders andarki kuda. ఈ రోజు ఇంత చక్కటి అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి అందజేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే సార్ ఇంతకుముందు నుంచి చెప్పారు కార్పొరేట్ అని చెప్పడం జరిగింది. అదే కార్పొరేట్ స్కూల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేటువంటి స్కూల్లో 10 సంవత్సరాలు వర్క్ చేసి అక్కడ పిల్లల యొక్క ఫీజు సంవత్సరానికి 1.5 lakhs, 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల ఫీజు ఉంటుంది సంవత్సరానికి. ఆ పిల్లలు వేసుకునేటువంటి షూస్ ఈ రోజు తీర్మార్ మల్లన్న గారు బాటా కంపెనీ బ్రాండెడ్ షూస్ మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, నేను సర్వీస్ లో జాయిన్ అయ్యి 8 నెలలు అవుతుంది. పిల్లలని అలా వాళ్ళు షూ లేకుండా స్లిప్పర్స్ తీసేసి అరికాలతో గ్రౌండ్ లో ఆడిపిస్తున్నప్పుడు మనసులో ఎక్కడో తెలియని బాధ ఉంటుంది. ఒక ప్రతి క్రీడాకారునికి ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే అలాంటి షూస్ మేము మా కాలేజ్ లెవెల్లో కూడా కొనుక్కోలేకపోయాం. అలాంటి పరిస్థితుల్లో మేము ఉండేవాళ్ళం. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికీ షూస్ పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇది మండలంలో ఉన్నటువంటి ప్రతి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి ఒక ఏడుగా, ఒక వెపన్ గా ఉంటూ క్రీడాకారులను తయారు చేయడానికి చాలా గొప్పగా పనికొస్తుందని భావిస్తున్నాను సార్. తప్పకుండా దీన్ని యూజ్ చేసుకుంటాం క్రీడాకారుల విషయంలో. మరి పొద్దున్న నుంచి మీరు వస్తున్నారు అనేసి ప్లాన్ వే ఇక్కడ గౌరవ ఎంఈఓ గారు చంద్ర రమేష్ సార్ గారు ప్లాన్ ఏ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సార్. మరి ప్లాన్ బి అనేది మా గర్ల్స్ హై స్కూల్లో ఇండోర్ హాల్లో కూడా మేము అరేంజ్ చేశాం సార్. వర్షం వస్తే అక్కడికి వెళ్ళాలి అనేసి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా పిల్లలందరి కోసం, మన పిల్లలందరి కోసం షూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ రోజు పాప జన్మదిన సందర్భంగా ఆ పాపకి కూడా భగవంతుడు ఆరోగ్యాలని, అష్టైశ్వర్యాలని మీ కుటుంబానికి ప్రసాదించాలని ఈ చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి డిఈఓ గారికి, ఎంఈఓ గారికి, ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయ బృందానికి, ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ షూస్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఈ షూస్ వేసుకొని నడవడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా ఇంకా డిగ్నిటీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫ్రీ షూస్ డిస్ట్రిబ్యూషన్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. ఈ షూ వేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వండర్ఫుల్ గివింగ్ దిస్ వండర్ఫుల్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మాకు డిఫరెన్స్ లేదని చెప్పడం, ఈ షూ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ షూస్ వేసుకున్నందుకు చాలా బాగుంది. ఈ షూస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, అందరికి హ్యాపీయా? కొత్త షూస్ వచ్చినాయి కదా, హ్యాపీ కదా? రైట్ గా మంచిగా చదువుకోండి, సరేనా? ఓకే, బాయ్ అందరికి.